హాయ్ వ్యూవర్స్, మీరు చూస్తున్నది జీఎస్ డేటా ల్యాబ్. స్టార్ట్ యువర్ డేటా జర్నీ ఇన్ తెలుగు. చూడండి, ఇవాళ మనం ఎక్సెల్‌లో కస్టమ్ సార్టింగ్ గురించి తెలుసుకుందామండి. జనరల్‌గా మీకు సార్టింగ్ అనేది అసెండింగ్ టు ఏ టు జెడ్ టు జెడ్ టు ఏ చేస్తారు కదా! ఇక్కడ చూడండి, ఈ సేల్స్ డేటా సెట్‌లో ప్లేస్ అనేది చూడండి మనకు అసెండింగ్ ఆర్డర్‌లో ఉంది. చూడండి, ఫస్ట్ బెంగుళూరు బి, చెన్నై, ఢిల్లీ, హైదరాబాద్, జైపూర్ ఇలా ఉంది. పోనీ మనకిది డిసెండింగ్ ఆర్డర్‌లో ఏసామనుకోండి, చూడండి నేను షార్ట్‌కట్ వచ్చేసి ఆల్ట్ ఏఎస్‌డి అండి. మీరిట్లా డిసెండింగ్‌లో చేశారనుకోండి, మీకిట్లా వస్తది. పూణే, హైదరాబాద్, ఢిల్లీ ఇట్లా. సో, కస్టమ్ సార్టింగ్ అంటే ఏందంటే, మనకు కావాల్సిన విధంగా మనం సార్ట్ చేసుకోవడం అనంటే, మనకు కావాల్సిన ప్లేసెస్ ముందు రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు హైదరాబాద్ అనేది ముందు రావాలి ఫస్ట్. సెకండ్ ఢిల్లీ రావాలి. తర్వాత బెంగుళూరు రావాలి. చూడండి అదెలాగో. ఫస్ట్ నేను కంట్రోల్ ఏ సెలెక్ట్ చేస్తున్నానండి. షార్ట్‌కట్ వచ్చేసి ఆల్ట్ ఏఎస్ఎస్ అండి. కస్టమ్ సార్టింగు. ఇక్కడ చూడండి. మీకు ఇక్కడ ఆర్డర్ ఉంది కదండీ! సార్ట్ ఆర్డర్. ఇక్కడ జెడ్ టు ఏ, ఏ టు జెడ్ కాకుండా కింద కస్టమైజ్డ్ లిస్ట్ అని ఉంటదండి. ఇక్కడికెళ్ళండి మీరు. ఇక్కడ లిస్ట్ ఎంట్రీస్ దగ్గర మీకు కావాల్సింది ఫస్టు ఎంట్రీ చేసుకోండి. ఇక్కడ నాకు ఫస్ట్ హైదరాబాద్ కావాలి. తర్వాత ఢిల్లీ రావాలి. తర్వాత నాకు చెన్నై రావాలి. సో, నేనిట్లా తర్వాత రిమైనింగ్ ఏమొచ్చినా పర్లేదనుకున్నప్పుడు, ఈ 3 అయితే మీకేవైతే కావాల్సిన సిటీస్ ఉన్నాయో, అవి ముందు రావాలనుకుంటే, వాటిని ఇలా లిస్ట్‌లో ఎంట్రీ చేయండి, యాడ్ చేయండి. తర్వాత ఇక్కడ ఓకే అనండి. ఇక్కడ ఓకే ప్రెస్ చేయండి. చూడండి, మీకు కావాల్సింది ఫస్ట్ హైదరాబాద్ వచ్చింది. తర్వాత ఢిల్లీ, తర్వాత చెన్నై, రిమైనింగ్ బెంగుళూరు, పూణే ఇట్లా వచ్చిందనమాట. మన ప్రియారిటీ బేసిస్ మీద మనం సార్టింగ్ చేసుకోవచ్చండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది అసెండింగ్‌లో ఏసాననుకో, చూడండి ఆల్ట్ ఏఎస్ఏ. చూడండి నేను చేసినా కూడా రావట్లేదు. ఫస్ట్ హైదరాబాదే ఉంటుంది. మనం ఏవైతే 3 లిస్ట్ ఇచ్చామో దాని తర్వాతనే అసెండింగ్ అవుతదనమాట. ఇప్పుడు డిసెండింగ్ చేసామనుకో, చూడండి ఆల్ట్ ఏఎస్‌డి. చూడండి డిసెండింగ్ చేసాము. ఇక్కడ వచ్చింది చూడండి. ఆల్ట్ ఏఎస్ఏ. ఫస్ట్ మనకు ప్రియారిటీ ఫస్ట్ చూడండి హైదరాబాద్, ఢిల్లీ, చెన్నై. ముందు మనం ఏవైతే ఇచ్చామో అదే విధంగా వస్తదనమాట. సో, ఈ విధంగా మనం కస్టమ్ సార్టింగ్ ద్వారా ఇట్లా మనకు నచ్చినట్టుగా సార్ట్ చేసుకోవచ్చండి. హోప్ యూ లైక్ ఇట్ అండి. ఫర్ మోర్ ఎక్సెల్ ట్రిక్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ జీఎస్ డేటా ల్యాబ్. థాంక్ యూ.